నన్ను వెంబడిస్తే మీ చెయ్యి నేను పట్టుకుంటాను, విడిచిపెట్టను నేను అన్నాడు. ఈ చెయ్యి పట్టుకుంటాను, నిన్ను విడిచిపెట్టను, నేను కనికరమ కలిగిన దేవుడను, నేను పుట్టించాను మిమ్మలను, విడిచిపెట్టను నేను అన్నాడు. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినప్పుడు కలవరపడుకుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. యుద్ధము మనుషుల మీదకు మనుషులు, అక్కడక్కడ భూకంపాలని చెప్పాడు ఆయన. జాగ్రత్తగా ఉండాలా, కలవరపడద్దు, ధైర్యంగా ఉండాలి. మీరు విశ్వాసి ధైర్యంగా ఉంటాడు, అవిశ్వాసులు బలహీనలైపోతారు, గుండె చెదిరిపోతారు, వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళు విశ్వాసులు బలంగా ఉంటారు, ధైర్యం ఇస్తాడు దేవుడు. విశ్వాసికి ధైర్యం ఇస్తాడు, అవిశ్వాసులకు ధైర్యం ఉండదు, విశ్వాసికే ధైర్యం. దానియేలుని తీసుకెళ్లి సింహాల గుహలో వేసాడు, ధైర్యంగా ఉన్నాడు. అవిశ్వాసి కాదు, విశ్వాసి అయినా విశ్వాసికి ధైర్యం ఉండదు. విశ్వాసికి ధైర్యం ఉంటుంది, అవిశ్వాసికి ధైర్యం ఉండదు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభు అన్నాడు, మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గూర్చి వినప్పుడు కలవరపడుకుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములను కలుగును, కరువులను వచ్చును, ఇవే వేదనలకు ప్రారంభము. ఇవన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు. భూకంపాలు వస్తున్నాయి అక్కడక్కడ, రాజ్యాల మీదకి రాజ్యాలు, యుద్ధాలు, మనుషుల మీదకి మనుషులు. ఒకడు భూమి అంటాడు, ఒకడు స్థలం అంటాడు, ఒకడు అది నాది అంటాడు, ఒకటి ఇది నాది అంటాడు, ఈ పక్క నాది అంటాడు, ఒకడు ఆ పక్క నాది అంటాడు. వాళ్ళ మీదకి వీళ్ళు, వీళ్ళ మీదకి వాళ్ళు, అగాధలు. శాంతి లేదు, సమాధానం లేదు. సమాధానము శాంతి పరులైతే వివాదం ఉండదు. మీకు వివాదం ఎందుకు వస్తుంది? ధనము కోసం వివాదం వస్తుంది, మనీ, డబ్బు కోసం. మీరు దానికి జనకులు, మీరు కానీ దేవుని పిల్లలు కారు. శాంతి ఉండాలి మీకు. నా శాంతి, నా సమాధానం ఉంటే మీరు వివాదాల జోలికి వెళ్ళరు. మీరు అది నాది ఇది నాది అనరు. అని ఉండేది భూమి మీద కొద్ది కాలం, ఇదంతా ఆయిందే, భూమి ఆయిందే. భూమి ఎవడైనను భూమిని నాకు అప్పగింత పెట్టునా అన్నాడు ఆయన. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నాది ఇది, మీరు పంచుకుంటున్నారు. ఈ భూమి నాది, ఆ భూమి నాది. ఎవరిది భూమి? ఈ రిజిస్ట్రేషన్లు, ఈ అది చేయాలి, ఇది చేయాలి, ఈ రిజిస్ట్రేషన్లు అవన్నీ ఏం వదరు, పేపర్లో చూసుకోవటమే మీరు. ఇవన్నీ భూమి అంతా ఆయిందే, సర్వం ఆయిందే. ఆయనే సృష్టించాడు ఇదంతా. ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. 12వ వచనము, 13, 12వ వచనము, 13, 12వ వచనము. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునికి అప్పగింతురు, కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. ఇవి నా రాకడికి సూచనలు. తండ్రి మాట కుమారుడు వినడు, కుమారుడు మాట తండ్రి వినడు. తల్లిదండ్రులు చంపిస్తారంట బిడ్డలు. దేనికి? డబ్బు, ధనం కోసం పాలసీలు చేస్తారు బాగా. వీళ్ళు చేస్తే కానీ కొడుకులకు డబ్బులు రావు, వీళ్ళు చేస్తే కానీ అది అమ్ముకోవటానికి లేదు. తల్లిదండ్రులు బతుకున్నంతసేపు అది అమ్మనీరు. అది వీళ్ళకి ఇష్టం ఉండదు పిల్లలకి. వీళ్ళు చేస్తే వాళ్ళు ఆక్రమించుకుంటారు, వాళ్ళు జలసాలు చేసుకొని మరణం అయిపోతారు. అది తల్లిదండ్రులు ఒప్పుకోరు. తల్లిదండ్రులనే చంపే వాళ్ళు ఉన్నారు. నా రాకడికి సూచనలు అని చెప్పాడు ఆయన. 13వ వచనం. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. యేసు ప్రభు నామము నిమిత్తం బ్రతకాల మనము. ఎవరి నిమిత్తం బ్రతకాలా? ప్రభు నామము నిమిత్తం బ్రతకాల మనము. ప్రభు నామము నిమిత్తమే బ్రతకాలి. కానీ
ఇతరుల గురించి మనము బ్రతికితే నశింపైపోతాం. మనము దేవుని యందు విశ్వాసం ఉండాలి. మనకి అంతము వరకు సహించాలి మనం, అప్పుడు రక్షింపబడతాం. మనం అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును. ఎదురుబాబాకమ్మ సహించాల, మనము ఓర్చుకోవాలా. ఇవన్నీ జరుగుతాయి. తల్లిదండ్రులు చంపేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, తల్లిదండ్రులు చంపేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అన్నదమ్ములు చంపేవాళ్ళు ఉన్నాడు, అన్నని తమ్ముడు అన్నని చంపేవాళ్ళు ఉన్నారు. నా రాకడికి సూచనలు అన్నారు. జాగ్రత్త, ఎవరు పడితే వాళ్ళ మాట నమ్మొద్దు. మీరు ఎవరి మాట పడితే వాళ్ళ మాట నమ్మొద్దు. జాగ్రత్త. రే నువ్వెవరు అబ్బాయి? నాది ఆ గ్రూప్ అండి. ఈ నువ్వెవరయ్యా? నాది ఈ గ్రూప్ అండి. వీళ్ళిద్దరు ఏ గ్రూపు? ఇద్దరు డేంజర్ గ్రూపులే, ఇద్దరు అపాయకరమైన గ్రూపులే. శాంతి లేని గ్రూపు నీది శాంతి లేని గ్రూపే. శాంతి సమాధానం ఉంటే అల్లరి ఉండదు, జగడం ఉండదు. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు యేసు ప్రభు. నా శాంతి ఉంటే మీరు వివాదాలు జోలికి వెళ్ళరు, తగాదాలు ఉండవు. మీకు శాంతి ఉండాలా, నా శాంతి ఉండాలా, నా శాంతి నా సమాధానం ఉండాలంటున్నాడు ఆయన. చూడండి 22, 13, 22, 23 వచనము. 13, 22, 23. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములు నగపరచెదరు. మీరు జాగ్రత్తగా ఉండుడి, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. జాగ్రత్త. ఆదిలో చెప్పాడు ఈ మాట మీకు, జాగ్రత్త అన్నాడు. మరలా జాగ్రత్త చెప్తున్నాడు యేసు ప్రభు. జాగ్రత్త. ఎవరిని బట్టి వాడిని నమ్మొద్దు, ఎవరిని బడితే వాళ్ళని నమ్మొద్దు. జాగ్రత్త. మీరు ఏ గ్రూపులో పడితే ఆ గ్రూపులో జారద్దు. మీరు గ్రూపులు పెట్టుకున్నారు చాలా మంది, ఆ గ్రూపు ఈ గ్రూపు మరణకరమైన గ్రూపులు అవి. జాగ్రత్త. గ్రూపులో జారద్దు, ఏ గ్రూపుల్లోకి వెళ్ళదు. మీరు యేసు ప్రభుని విశ్వాసరాలుగా జీవించు. నువ్వు ప్రభువుకి అంగీకారంగా జీవించు, ప్రభువుకు దాసుడిగా జీవించు. నువ్వు ప్రభు సేవకుడిగా జీవించు, ప్రభు దాసురాలుగా సేవకురాలుగా జీవించు. గ్రూపులతో నీకు అవసరం లేదు. ఎవరిని బట్టి వాళ్ళు నమ్మొద్దు అన్నాడు. జాగ్రత్త. నమ్మొద్దు. ఆకర్షిస్తారు మనుషులు, వాళ్ళు ఆకర్షిస్తారు. అది పెడతాను, ఇది పెడతాను, అది తీసుకెళ్తా, అది ఇస్తా, ఇది. నమ్మొద్దు. మీరు మోసపోతారు. జాగ్రత్త. ఇరుకులో పడిపోతారు మీరు. చెప్పాడు ఆయన. చూడండి ఎలా ఉంటుంది దేవుని రాకడా. రాకడ తప్పించుకోవాలి మనము. రాకడ తప్పించుకోవాలి. ధైర్యం ఇవ్వాలి. మనకి ధైర్యం ఇవ్వాలంటే ఆయన హస్తము మనల్ని పట్టుకొని ఉండాలి, ఆయన చేయి పట్టుకోవాలి, మనల్ని పట్టుకోవాలి ఆయన. చూడండి 24 వచనము. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. మేఘారూఢుడై వస్తాడు యేసు ప్రభు తీసుకెళ్ళటానికి. తన వారి కొరకు వస్తాడు. తన వారిగా నీవు ఉండాలా. తన వారి కొరకే ఆయన వచ్చేది. తన వారి కొరకు వచ్చి తీసుకుని వెళ్తాడు. సిద్ధపాటు ఉండాలి. జాగ్రత్తగా ఉంటే నువ్వు, జాగ్రత్తగా నీవు ఉంటే నిన్ను తీసుకొని వెళ్తాడు ఆయన. జాగ్రత్త చెప్పాడు మీకు, జాగ్రత్త చెప్పాడు. అందరికీ చెప్తున్నాడు ఆయన, జాగ్రత్తగా ఉండాలి. మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతము మొదలుకొని ఆకాశమంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొని వారిని పోగు చేయును. దూతలను పంపుతాడు. పోయి మనోళ్ళందరూ తీసుకురండి. మనోళ్ళుగా ఉండాలి మీరు. యేసు దాసురాలుగా దాసుడుగా ఉండాలి.
వాళ్ళని తీసుకొని వెళ్తాడు. అందరిని తీసుకెళ్ళడు ఆయన, అందరిని తీసుకెళ్ళడు ఆయన, సజీవులుగా తీసుకుని వెళ్ళిపోతాడు. ఆయనకి ఇష్టలుగా జీవించాలా, ఇష్టలుగా ఉండాలి మనము. యేసు ప్రభుకి జాగ్రత్త చెప్పాడు. ఎందుకు జాగ్రత్త? మన పిల్లోడికి డబ్బులు ఇస్తాము, 10 రూపాయలు ఇచ్చి, అయ్యా ఒక టీ పొడి కొనుక్కోనరా అయ్యా అంటాం. టీ పొడి కొనుక్కొని వచ్చిన తర్వాత చిల్లర ఇవ్వాలా తల్లిదండ్రులకి? అడుగుతాంగా లెక్క అడుగుతామా? 10 రూపాయలు ఇచ్చాను అబ్బాయి, ఏ డబ్బులు వేయి అని అడుగుతాం. యేసు ప్రభు అంతే, లెక్క చెప్పాలి మనం ఆయనకి. అన్నీ లెక్క చెప్పకుండా ఉండకూడదు. 2 సాక్షులు పెడతాడు మన మీద. ఎవరిని? భూమిని, ఆకాశాన్ని. 2 సాక్షులు. భూలోకంలో మనం ఏమేం చేసినంత భూమి మాట్లాడుద్ది, చెప్పుద్ది, సాక్ష్యం చెప్పుద్ది భూమి. ఆకాశము కింద ఏం జరిగింది, ఆకాశం సాక్ష్యం చెప్పుద్ది ప్రభువుకి. తెలుసా మీకు? భూమి ఆకాశాన్ని సాక్షులుగా పెడతాడు ఆయన. జాగ్రత్తగా ఉండాల. 2 సాక్షి. మనం ఎక్కడ తప్పించుకోవడానికి వీల్లేదు. అన్ని ఆయన చూస్తుంటాడు, అన్ని ఆయనకి తెలుసు. అన్నీ ఆయన గమనిస్తుంటాడు, అన్నీ ఆయనకి తెలుసు. అందరినీ గమనిస్తుంటాడు. మారు మనసు పొంది సిద్ధపాటు కలిగి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. సిద్ధపాటు ఉండాలా. సిద్ధపాటు లేకపోతే కష్టము. 31, 32 వచనము. ఆకాశమును భూమియు గతించను గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. జాగ్రత్త చెప్పాడు కదా, జాగ్రత్తగా జీవించాలి మనం. కష్టము. మార్క్స్ వార్త 8వ అధ్యాయము. మార్క్స్ వార్త 8వ అధ్యాయము 34 వచనము. 8:34. అంతటా ఆయన శిష్యులను, జన సమూహమును తన యొద్దకు పిలిచాడు. ఆయన అందరిని పిలిచాడు. అందరు వచ్చారు, చాలా మంది వచ్చారు. పిలిస్తే మన మైకి శబ్దానికి వస్తున్నారు అందరూ. అలాగా అందరు పిలిచారు, సహవాసం జరుగుతుందని వస్తున్నారు జనము. పిలిచినాడు. పిలిచి ఏం చెప్తున్నాడు ఆయన? అంతటా ఆయన తన శిష్యులను, జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ఉపేక్షించుకోవడం అంటే ఏంది? నిన్ను నీవు తగ్గించుకోవాలా, విసర్జించుకోవాలి. పాపమును విసర్జించాలా. పాపము జోలికి వెళ్ళకూడదు, విసర్జించాలి. నీవు పాపమును, నిన్ను నువ్వు ఉపేక్షించుకోవాలా, తగ్గించుకోవాలా, ప్రభువుని వెంబడించాలి. అది చెప్తున్నాడు జనాలకి. ఇలా ఉండాలా మీరు నా దగ్గర. ఇలా ఉంటే నేను మీ చేయి పట్టుకుంటా, మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతా. నేను ఆయన రాకడ భయంకరంగా ఉంటుంది. చదివాం కదా, ఆకాశపు శక్తులు కదిలింపబడును. ఒకరోజు స్టేషన్ కానించిన బయలుదేరి ఇంటికి వస్తున్నా, మంచి వర్షము. మూల తిరుగు రాంగల్లోనే నేను పోదామా వద్దా అనుకుంటున్నా. తీరా కొంత దూరం రాంగ తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. బండి మీదే 30 అడుగులు ఎత్తు, నా మీద 30-40 అడుగులు ఎత్తు పిడుగు, థండర్ బోల్ట్ అంటారు ఇంగ్లీష్లో. ధమాల్ని వేలింది. ఉరుములు మెరుపులు వస్తున్నాయి. ప్రభువా నన్ను క్షమించయ్యా, రక్షించన్న. నా మీద పడాల్సింది నిప్పురవ్వలు రాలి పడిపోయింది. దేవస్తోత్రాలన్న. ఎందుకు చెప్పాడు ఈ మాట? జాగ్రత్తగా ఉండాలా. అక్కడికి సూచనలు భయంకరంగా ఉంటే జాగ్రత్త, మీరు జాగ్రత్త అన్నాడు. తెలుసా నీకు? శక్తి అంటే ఏంది? ఆకాశపు శక్తులు అంటే ఏంది? అగ్ని గురిపిస్తాడు. జాగ్రత్త, తప్పించుకోలేరు మీరు. నీతిమంతులను రక్షిస్తాడు దేవుడు. గాలిలో దీపం పెట్టమన్నాడు దేవుడు, ఆరిపోద్ది. జ్ఞానం ఇచ్చాడు మనకి, దీపం పెట్టాల్సిన చోట పెట్టాడు. నేను ఆకాశపు శక్తులు కదిలించేటప్పుడు నిన్ను బయటికి రమ్మంది ఎవరని నన్ను అడుగుతాడు. తప్పు అయిపోయిందయ్యా, క్షమించయ్యా అన్న.
ఉరుములు, మెరుపులు, గంభీరమైన శబ్దాలు వస్తాయి. జాగ్రత్త. పగిలిపోద్ది భూమి కూడా. భయంకరమైనటువంటి శబ్దాలు మీరు వింటారు. జాగ్రత్త. శబ్దాలకే గుండె నీరైపోద్ది. చనిపోతారు. చాలా ధైర్యం ఉండదు. యేసు ప్రభు నమ్ముకుంటే ధైర్యవంతులుగా చేస్తాడు. ఆయన పట్టుకుంటే చాలు ధైర్యవంతుడు. ఆయన యందు విశ్వాసం ఉంది. ఇది నేర్చుకోమని చెప్పాడు ఆయన. చెప్పాడు 35, 36 వచనాలు. 35, 36 వచనాలు. 35. తన ప్రాణమును రక్షించుకొనగోరు వాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని రక్షించుకొనును. నా నిమిత్తము శ్రమపడు, ధన్యుడు నువ్వు. నా నిమిత్తము నీవు హింసపడు, ధన్యురాలువు నువ్వు. నా నిమిత్తము సువార్త చెప్పు, నిన్ను వెలివేస్తారు, నీవు ధన్యురాలువు. నా నిమిత్తము చనిపో, జీవకిరీటం నీకు అనుగ్రహింపబడుద్ది. మీ నిమిత్తం అయితే ఆయన విడిచిపెట్టబడతారు. నా నిమిత్తం ఉండాల. జనులు మిమ్మల్ని హింసించి మహాసభలకు అప్పగిస్తారు. మీ మీద చెడ్డ మాటలు మాట్లాడతారు, అవమానకరమైన నిందలేస్తారు, అపవిత్రమైన మాటలు మాట్లాడతారు. నా నిమిత్తము పర్వాలేదు, నీకు జీవకిరీటం. నా నిమిత్తం ఉండాల. నా కొరకు చనిపోవాలి మీరు. చెప్పాడు యేసుప్రభు, చెప్పాడు అన్నమాట. కనపడుతుందా? యేసుప్రభు నిమిత్తం ఉండాలి మనము. మన నిమిత్తం అయితే మనకేం ప్రయోజనం ఏముండదు. 10వ అధ్యాయము 30, 31 వచనము. మార్కు సువార్త 10వ అధ్యాయము 30, 31 వచనము. ఇప్పుడును ఇహ మందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవము పొందురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇవన్నీ వదిలిపెట్టాలి మీరు. ఒకడు ఈ భూమి నాదంటాడు, ఇంకోటి ఈ భూమి నాదంటాడు. నీది ఆ భూమి యేసుప్రభుది. మీ భూములు అమ్మి దేవుని పరిచర్య చేయమంటే ఆయన భూమినే మీరు అమ్ముకుంటున్నారు. భూమి మీది కాదు, దేవుడిది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీకు స్వతంత్రంగా ఇచ్చాను బ్రతకటానికి. మీది కాదు, భూమి నాది. పేపర్లో చూసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్లు ఇవన్నీ వస్తాయి. జాగ్రత్త, అపాయం మీకు. జాగ్రత్త. చెప్పాడు ఆయన. భయంకరమైనటువంటి శ్రమలు వస్తాయి, జాగ్రత్త. ముందుగా చెప్తున్నాడు జాగ్రత్త అని. ఏమన్నాడు ఆయన? ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు అనేకులు మొదటి వారగుదురు. ఎలా ఉండాలా? కడపటి వారు మొదటివారు, మొదటివారు కడపటి వారు అవుతారు. ప్రభువునందు విశ్వాసం ఉంచాలా. ఏనుగు గాంభీర్యం అవసరం లేదు నీదు. ఏనుగు గాంభీర్యం అయితే వేస్ట్. నువ్వు హల్లెలూయా స్తోత్రం అన్నంత మాత్రాన్ని ఏముండదు. తెల్లని వస్త్రములు, నిగనిగలాడే వస్త్రాలు వేసుకున్నంత మాత్రం ఏముండదు. ఇంగ్లీష్లో 4 మాటలు మాట్లాడినందువల్ల కూడా ఏముండదు నీకు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుని సహవాసులు వాళ్ళు. అది కనపడాలని ఆంతర్యమును దేవుడు ఒప్పుకోవాలి. చూస్తారా? చూడండి. సామెతల గ్రంథము 14:35. సామెతలు 541వ పేజ్. సామెతల గ్రంథము 14:35. సామెతలు 14.
35 4వ అధ్యాయము 35 వచనము 35 బుద్ధి గల సేవకుడు రాజులకు ఇష్టుడు. బుద్ధి కలిగి ఉండాలి, మనము జాగ్రత్త కలిగి ఉండాలి. బుద్ధి అంటే జాగ్రత్త పడయ్యా, బుద్ధిమంతురాల్లా ఉండమ్మా, కొంచెం బుద్ధిగా ఉండమ్మా. ఎందుకమ్మా ఆ మాటలు? ఎందుకమ్మా? బుద్ధిగా ఉండమ్మా, బుద్ధిగా ఉండయ్యా, బుద్ధిగా ఉండమ్మా, బాగుంటావు నువ్వు అని అంటాం. వినరు. బుద్ధి నాకు తెలుసులేపో, నా బుద్ధి నాకు తెలియదా, నా జాగ్రత్త నాకు తెలియదా? నువ్వేది నాకు చెప్పేది? నేనే చిన్నపిల్లవాడినా? నాకు బుద్ధి నువ్వు నేర్పేది ఏంది? వితండవాదం పనికిరాదది నీకు. యేసుప్రభు చెబుతున్నాడు ఇక్కడ, బుద్ధిగా ఉండు, అప్పుడు నువ్వు ఇష్టుడుగా ఉంటావు. బుద్ధిమంతులుగా ఉండాల. బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. బుద్ధి కలిగిన వారు పరలోక రాజ్యంలో ప్రవేశించారు, బుద్ధి లేని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. బుద్ధి అంటే తగ్గించుకోవాలా, ప్రభు కొరకు జీవించాలా, ప్రభువును వెంబడించాలా, వాక్యానుసారముగా బ్రతకాలా, వాక్యానుసారముగా జీవించాలా, వాక్యానుసారముగా మరణించాలా. అది బుద్ధి. కనిపెట్టుకొని ఉండాలా. చెప్పాడు యేసు ప్రభు, మాట చెప్పాడు, బుద్ధి కలిగి ఉండమన్నాడు. చెప్పాడు కదా. 14:26 వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. భయం ఉండదు నీకు, భయం ఉండదు. రెండో రాకడలో ఆకాశపు శక్తులు కదిలించినప్పుడు భయపడవు నువ్వు, ధైర్యం ఇస్తాడు నీకు. ఆయన వచ్చి నిన్ను తీసుకుని వెళ్ళిపోతాడు. చెప్పాడు కదా ఇందాక, నేను చెయ్యి పట్టుకుంటాను, నిన్ను తీసుకుని వెళ్తాను అన్నాడు కదా. ఎన్నడూ నీ చెయ్యి విడిచిపెట్టను, నేను విడిచిపెట్టను అన్నాడు. ఆ మాటలు యందు లక్ష్యం ఉంచాలని. ఆ మాటలు యందు లక్ష్యం ఉంచకపోతే కష్టము నీకు, విడిచిపెట్టబడతావు నువ్వు. చెప్పాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. బహుధైర్యము. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఎక్కడ వేశారు? అగ్నిలో వేసినారు. అగ్ని ఏం చేయలేకపోయింది. బహుధైర్యవంతులు. ధైర్యం ఇస్తాడు దేవుడు, విశ్వాసికి ధైర్యం ఇస్తాడు. అవిశ్వాసికి ధైర్యం ఉండదు. పిల్లిని చూసినా కానీ భయపడతాడు అవిశ్వాసి. విశ్వాసి సింహానికి కూడా భయపడ్డు. అది విశ్వాసికి ఉన్నటువంటి ధైర్యం. విశ్వాసిగా జీవించాలని బహుధైర్యం ఇస్తాడు. పేదరాలవైనా సరే నీవు ధన్యురాలు అన్నాడు. విశ్వాసిగా ఉండాలి. దేవుని విశ్వాసిగా ఉంటే ధైర్యవంతురాలుగా ఉంటావు, బహుధైర్యంగా ఉంటావు, పరలోకంలో ఉంటావు. యాకోబు రాసిన పత్రిక 212వ పేజీ. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. 5వ అధ్యాయము 8వ వచనం. ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములను సిద్ధపరచుకొనుడి. ఓపిక ఉండాలా మీకు, సిద్ధపాటు ఉండాలా. ఓపిక ఉండాలా, సిద్ధపాటు ఉండాలా. ప్రభు రాకడ సమీపమై ఉన్నది, జాగ్రత్త. ఓపిక ఉండాలా, ఓపిక ఉండాలా. ఎప్పుడో వస్తాడు ఎదురు చూసిన రాడు ఆయన. అందరూ మారుమనసు పొందాలా. వస్తాడు, వచ్చి తీసుకుని వెళ్ళిపోదు. వచ్చాడు కదా బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యక రాడు అనుకున్నారు, నానే వచ్చాడు. బుద్ధి కలిగిన కన్యకలు సిద్ధపడి ఉన్నారు, ప్రభువుతో వెళ్ళిపోయారు. సిద్ధపాటు ఉండాలి నీకు, జాగ్రత్త ఉండాలా. జాగ్రత్త ఉంటే సిద్ధపాటు ఉంటుంది నీకు. జాగ్రత్త లేకపోతే సిద్ధపాటు రాదు నీకు. మొదట నువ్వు జాగ్రత్తగా ఉండాలా, అప్పుడు నువ్వు సిద్ధపడతావు. జాగ్రత్త లేకపోతే సిద్ధపాటు ఉండదు నీకు. జాగ్రత్త ప్రాముఖ్యం. ఈరోజు ఉదయకాలంలో హెచ్చరిస్తున్నాడు దేవుడు. జాగ్రత్త పడుమంటున్నాడు ఆయన. నా సాక్ష్యం చెప్పే కదా, ఉరుములు మెరుపులు వచ్చినాయి,
తొందరగా ఇంటికి వెళదాం అనుకున్నా, ఇంకెంత 5 నిమిషాల్లో ఇంటికి వస్తా, ధమామని పేలింది నా తల మీద 40 అడుగులు ఎత్తు. ఏంది పిడుగు? ప్రభువా రక్షించయ్య, క్షమించన్న. కాంతన పాస వెళ్ళిపోయా. నిప్పు రవ్వలు రాలి, శబ్దాలు, భయంకరమైన శబ్దాలు, కటిక చీకటి. జాగ్రత్త, అది తప్పించుకోవాలా నువ్వు. ఇదంతా పాఠం కాదు నేను చెప్పేది, మీరు ఎంత పాఠం అనుకుంటున్నారు. దేవుని వాక్యం ఇది, రెండంతలు కలిగిన ఖడ్గం ఇది. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాడు దేవుడు. మరలా చెప్తానో చెప్పనో తెలియదు నాకు. రేపు మనం ఉంటామో ఉండమో కూడా మనకు తెలియదు. ఏ దినమున ఏమి సంభవించునో నీకు తెలియదు గనక జాగ్రత్త పడుము చెప్పాడు. యేసుప్రభు చెప్పాడు, చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. సిద్ధపాటు ఉండాలా. సిద్ధపడకపోతే కష్టము. నీ హృదయాన్ని జాగ్రత్తగా పెట్టుకోమన్నాడు. హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. సిద్ధపడి ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి 10, మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనము. ఎవరికి మనం భయపడాలి? యేసు ప్రభువు భయపడాలా. 10వ అధ్యాయము 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి, కాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపగల చేయవానికి మిక్కిలి భయపడుడి. ఆత్మ ఉంటది, చనిపోతే ఆత్మ బయటకు వచ్చేస్తాడు మనలో నుంచి, దేహంలో నుండి. ఆత్మ కూడా అగ్నిలో పడకుండా చూసుకోండి మీరు, జాగ్రత్త అని చెబుతున్నాడు యేసు ప్రభు. శరీరం చంపే వాళ్ళు ఏమి పెద్దగా ఏం పట్టించుకోవద్దు మీరు. ఒకవేళ ఏం చేస్తారు, వాళ్ళు చెంప మీద కొడతారు, లేకపోతే ఉమ్మేస్తారు, లేకపోతే కాలుతో దంతారు, చేతితో దంతారు, కొరడాలతో కొడతారు. యేసు ప్రభు కొట్టించుకున్నాడు కదా. కొట్టించుకున్నాడా లేదా? ఆయన తన్నేరు, ఆయన్ని గుద్దేరు. మనల్ని కూడా అట్నే చేస్తారు, చేయనియండి. దానికి మీరేం బాధపడద్దు. మీ ఆత్మ నశించుకోకుండా చూసుకోండి. మీ ఆత్మ నరకములో పడకుండా మీ ఆత్మను మీరు రక్షించుకోండి అంటున్నాడు ఆయన. శరీరము ఆత్మ రెండు నరకంలో పోతాయి. ఆత్మ పోకూడదు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపము నిత్యము ప్రభు సన్నిధిలో వెలుగుతుండాల. ప్రభు రాజ్యములో మహిమ కలిగిన ఆ దేశములో, ఆ ప్రదేశములో, ఆ రాజ్యములో వెలుగుతుండాల. ఇష్టమైనకి నీ ఆత్మ నరకంలోకి వెళ్ళకూడదు చెప్తున్నాడు ఆయన. దేహము పోద్ది, దేహాన్ని వేసేస్తాడు, ఆత్మని వేసేస్తాడు. జాగ్రత్త. ఆయనకి భయపడాలి మనము, ప్రభువుకు భయపడాలి, మానవులు కాదు. మానవులు మహా ఏం చేస్తారు, సొక్కాలు చింపుతారు, పైన పడి కొడతారు, ఉమ్మేస్తారు, లేకపోతే కత్తితోనో కర్రతోనో కొట్టి చంపుతారు, ఇంతే. ఏం పర్వాలేదు. మన ఆత్మ ప్రభు చెంత ఉండాలా, మన ఆత్మ దేవుని యందు ఉండాలా. తీర్పులోకి వెళ్ళకూడదు. మన ఆత్మ ప్రభు సన్నిధిలో ఉండాలి. ప్రభు రాజ్యములకు వారసులు అవుతాం. మనం నిత్యం ఉంటాం. మనము దేవుని సన్నిధిలో పరలోకములో నిత్యము, నిత్య రాజ్యములో ఉంటాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 13, 741వ పేజీ. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనము. 9వ అధ్యాయము 13వ వచనము. 13వ వచనము. మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మీకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరుచుకొనకపోతిమి. ఏముండాలా? బుద్ధి ఉండాలా. బుద్ధి తెచ్చుకోవాలా. మనము బుద్ధి తెచ్చుకోమంటున్నాడు. బుద్ధి కలిగిన స్త్రీగా ఉండాలా.
బుద్ధి కలిగిన దాసుడిగా ఉండాలి. బుద్ధి తెచ్చుకోమన్నాడు. చూడండి, మా దేవుడైన యెహోవాను సమాధాన పరుచుకొనకపోతిమి. ఆయన సమాధానం ఇస్తాడు మనకి. ప్రభువా, నీవు సమాధాన కర్త, అధిపతి అని నీకు పేరు కదా, నీ సమాధానం నాకు అంటే ఇస్తాడు. మన దేవుని పేరు సమాధాన కర్త, అధిపతి. ఆయన ఎలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త, అధిపతియగు దేవుడైన. సమాధాన కర్త, అధిపతి ఆయన, బలవంతుడైన దేవుడు. ఆయన సమాధానం మనకు ఉండాలి. అప్పుడు ఆయన నీతి రాజ్యంలో మనము ఉంటాము. చెప్తాడు ఆయన, మేము మా చెడు నడవడి మానకపోతిమి. నాకు సంభవించింది ఇది. చెడు నడవడి మానాలా? నీ ప్రవర్తన సరి చేసుకోవాలా, సరిదిద్దుకోవాలా? నీ చెడు నడవడికి అంత ఫుల్ స్టాప్ పెట్టాలా? నువ్వు నూతన జీవితాన్ని ఆరంభించాలా? పాపమును విసర్జించాలా? మనం పాపమును విసర్జించాలా? చెడు నడవడి మానాలా? మానకపోతే విడిచిపెట్టబడతారు, నరకం లేయబడతారు. జాగ్రత్త అని చెబుతున్నాడు. నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడిని యెహోవాను సమాధాన పరచకపోతిమి. మేము మా దేవుడిని యెహోవా మాట వినలేదు కనుక ఆయన తన సమస్త కార్యముల విషయమై న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకి రాజేశాను. సమయం ఇస్తాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలా? ఈ సమయములో, ఆయనిచ్చే సమయములో నీ ప్రాణము విలువైనది. విలువైన నీ ప్రాణాన్ని నువ్వు రక్షించుకోవాలా? ఈ విలువైన నీ జీవితాన్ని నువ్వు రక్షించుకోవాలా? విలువైన నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలా? సమయము కనిపెట్టి చూస్తున్నాడు, సమయం ఇస్తున్నాడు, ఎన్నోసార్లు చెప్తున్నాడు. కానీ ఒకరోజు ఆయన ఆపేస్తాడు. ఆయన కీడు కుమ్మరిస్తాడు. భయంకరమైన దినం వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నీతిమంతులను వేరుపరుస్తాడు. ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీతిమంతులను తీసుకురమ్మంటాడు. నీతిమంతుల గుంపులో నువ్వు ఉంటే ధన్యుడు, ధన్యురాలు. అది కష్టము. యేసు ప్రభువు సత్యము, నేనే మార్గమును సత్యమును జీవమునయ్యున్నాను. సత్యము, సత్యం ఇడుగో, సత్యం ఇక్కడ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో యేసు ప్రభువు ఉన్నాడు. సత్యమునకు చెవి యొగ్గలవాళ్ళు ఏమైపోయారు? నాశనమైపోయారు. చూడండి, మత్తయి సువార్త 23వ అధ్యాయం 37. యెరూషలేము పట్టణాన్ని గురించి చెప్తున్నాడు దానియేలు. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకు ఎలాగో చేర్చుకునవలనని, అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకునవలని ఉంచిని గాని మీరు వల్లకపోతిరి. అల్లలేదు, మీరు నా దగ్గర రాలేదు. చెప్పాను నేను మీకు, చెప్పాను కానీ రాలేదు మీరు. ఇప్పుడు కీడు మీకు సంభవించింది. తరువాత 38వ వచనము, 38, 37, 38. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది. నా ఇంట్లో ఉండాలి మీరు. మీ ఇల్లులాగా చేసుకున్నారు మీరు. మీ దేహాన్ని విడిచిపెట్టబడుతున్నారు మీరు. ఆ ఇంట్లో ఉండాలి మీరు.
నా ఇంట్లో ఉండాలంటే ఒక కండిషన్ ఉంది. నా ఇంట్లో మీరు ఉండాలంటే యథార్థ పరులై ఉండాలా. నా ఇంట్లో జీవించాలంటే మీరు నమ్మకస్తులై ఉండాలి. నా ఇంట్లో మీరు ఉండాలంటే తగ్గించుకొని ఉండాలా. యథార్థ పరులై ఉండాలా. నా ఇంట్లో ఉండాలి. చెప్పాడు ఆయన. ప్రభు చెప్తున్నాడు ఈ మాటలు, దయగలిగిన మాటలు. దేవుని ఇంట్లో ఉండాలి మనం. 101 కీర్తన గ్రంథము సంకీర్తన 101:6. 101:6 సంకీర్తన 101:6 సంకీర్తన 101:6 504. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారికలగుదురు. చదువమ్మా. మోసము చేయువాడు నా ఇంట నివసింపరాదు. అవసరం లేదు ఇక మోసగాళ్ళు మీరు. నా ఇంట్లో ఉండాలంటే మోసం పనికిరాదు. మోసగాళ్ళని నేను రానిను. మోసగాళ్ళని రాని నా ఇంట్లోకి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నమ్మకంగా ఉండాలా మనము. యథార్థ పరుల వలె ఉండాలా. రాజు మెచ్చే విధంగా ఉండాలా. రాజు మెచ్చే విధంగా ఉండాలా. ఒక 5 నిమిషాలు చెప్పొచ్చా? ముగిచేసేదా? రాజు మెచ్చే విధంగా ఉండాలా. చూడండి, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనము. హీరాము అనే ఒక వ్యక్తి ఉంటాడు. హీరాము సొలొమోను కాలంలో, చెప్తున్నాను వినండి, చూడపోయిన పర్లేదు. సొలొమోను దేవాలయం కట్టించేటప్పుడు నమ్మకస్తుని ఎతికినాడు. హీరాము అనే ఒక వ్యక్తి దొరికినాడు. ఆ హీరాము చేత దేవుని ఆలయపు పని అంతా చేపిస్తున్నాడు. ఆ హీరాము ఎలా ఉంటాడో తెలుసా? హీరాము ఆయన బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడని రాసింది బైబిల్లో. బుద్ధిమంతుడు, పూర్ణ ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు హీరాము. దేవుని ఆలయపు పనులన్నీ ముగించేశాడు. సొలొమోను కాలము, దావీదు తరువాత సొలొమోను రాజ్యం చేసేటప్పుడు ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు, మంచి పనోడు, నేర్పరి, మంచి డిజైన్ అలంకరణ చేశాడు. దేవుని ఆలయం మొత్తము, యెరూషలేము ఆలయం మొత్తము మంచి పనోడు, బుద్ధిమంతుడు. రాజు సెలవు ప్రకారము ఆయన ఆజ్ఞ ఇచ్చిన అంతా కూడా చేసేసాడు. ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు రాయబడు. హానోకు గురించి చదువుకున్నాము. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను. హానోకుని తీసుకుని వెళ్ళాడు దేవుడు. ఇష్టముగా ఉండాలి మనం. కష్టముగా ఉండకూడదు, అయిష్టముగా ఉండకూడదు. ఇష్టముగా ఉండాలి, విధేయతగా ఉండాలి. తర్వాత యెఫున్నె కుమారుడు కాలేబు సంఖ్యాకాండం 14:24. పూర్ణ మనస్సు కలిగిన వాడు కాలేబు, మంచి మనస్సు కలిగిన వాడు కాలేబు. కనానులో ప్రవేశించినాడు. కాలేబు తప్ప ఎవరు మోషే కూడా ప్రవేశించలేదు. అహరోను ప్రవేశించలేదు. కాలేబు ప్రవేశించినాడు. మంచి మనస్సు ఉండాలా. మంచి మనస్సు ఉంటే పరలోక రాజ్యంలో ఉంటావు. కనాను దేశంలో ఈ యెఫున్నె కుమారుడైన కాలేబు ప్రవేశించినాడు. పూర్ణ మనస్సు, మంచి మనస్సు గలవాడు. మంచి మనస్సు ఉండాలి మనకి. చెడ్డ హృదయము, చెడ్డ మనస్సు ఉండకూడదు. అవి తొలగించుకోమన్నాడు దేవుడు. తర్వాత ద్వితీయోపదేశం సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనములో, సమూయేలు 2వ గ్రంథము 18వ అధ్యాయం 27వ వచనములో అహీమయస్ అనేవాడు ఒకడు ఉంటాడు. రాజుడికి ఇష్టుడు. రాజు అంటాడు, ఆ రాజు ఎవరో తెలుసా? దావీదు. హీరాము సొలొమోను కాలంలో ఉన్నాడు. దావీదు కుమారుడు కాలంలో. దావీదు కాలంలో అహీమయస్ ఉన్నాడు. అహీమయస్ అంటున్నాడు దావీదు, వాడు మంచివాడు.
ముద్ర వేసినాడు దేవుడు. మంచివాడు వాడు. రాజు మెచ్చాలా నిన్ను, రాజు మెచ్చే విధంగా ఉండాలి. తర్వాత యోహాను సువార్త 1, 4, 5, 6, 7 వచనాల్లో నతనయేలు కనపడతాడు. నతనయేలు, థియోడర్ అంటారు ఆయన్ని, నతనయేల్ని. వింటున్నారమ్మా? నతనయేలు అంటే ఆయన బర్తలోమయి, 2 పేర్లు ఆయనకి, 3 పేర్లు. నతనయేలు అన్న ఆయనే, బర్తలోమయి అన్న ఆయనే, థియోడర్ అన్న ఆయనే. యేసుప్రభు అంటాడు, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో ఏ కపటము లేదన్నాడు. సాక్ష్యం ఇచ్చినాడు నతనయేలు గురించి యేసుప్రభు. సాక్షిగా జీవించాలని నీవు, కపటం ఉండకూడదు నీలో. యేసుప్రభు సాక్ష్యం చెప్పాడు నతనయేలు గురించి. సాక్ష్యం చెప్పినాడు దావీదు, ఇతడు మంచివాడు అన్నాడు. హీరాము గురించి సాక్ష్యం విన్నాడు సొలొమోను. హీరామును దగ్గర పెట్టుకొని దేవాలయ పనులన్నీ చేయించినాడు. మంచి మనసు గలవాడు కాలేబు కనాన్లో ప్రవేశించినాడు. పూర్ణ మనసు ఉండాలి. తర్వాత 2 స్త్రీలు ఉన్నారు. ఇద్దరు స్త్రీలు ఒక తిరగలు విసురుతున్నారు. ఒకళ్ళు కొనిపోబడతారు, ఒకళ్ళు విడిచిపెట్టబడ్డారు. 2 వ్యక్తులు పొలంలో పనిచేస్తున్నారు, పురుషులు. ఒకళ్ళు కొనిపోబడ్డారు, ఒకళ్ళు విడిచిపెట్టబడ్డారు. తర్వాత ఇంకొక స్త్రీ ఉంది, లూదియా. ఆ స్త్రీ హృదయం తెరవబడింది. దేవుణ్ణి చేర్చుకుంది, అపోస్తులను చేర్చుకుని ఇంటికి తీసుకుని వెళ్ళింది. దేవుడు ఆమె హృదయం తెరిచినాడు. తెరిచారా? మీ హృదయం తెరబడాలా. మీ హృదయం తెరవబడితే పరలోక రాజ్యంలో ఉంటారు మీరు, లేకపోతే ఉండలేరు. తర్వాత బుద్ధి కలిగిన కన్యకలు 5 వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు. చెప్పాడు కదా దేవుడు. ఇంతవరకు చాలిక. 2 స్త్రీలు, ఒకళ్ళు తిరగలి విసురుతున్నారు, ఒకళ్ళు కొనిపోబడ్డారు, ఒకళ్ళు విడిచిపెట్టబడ్డారు. 10 మంది కన్యకలు, 5 విడిచిపెట్టబడ్డారు, 5 ఎత్తబడ్డారు. 2 పురుషులు, ఒకళ్ళు కొనిపోబడ్డారు, ఒకళ్ళు విడిచిపెట్టబడ్డారు. హానోకు దేవునితో నడిచిపోయినాడు. హీరాము దేవుని పని చేసినాడు, నమ్మకస్తుడు, ప్రజ్ఞ గల బుద్ధిమంతుడు. అహీమయస్సు వాడు మంచివాడు అన్నాడు, దావీదు స్టేట్మెంట్ ఇచ్చినాడు. నతనయేలు, ఇతనిలో ఏ కపటం లేదని స్టేట్మెంట్ ఇచ్చినాడు యేసు ప్రభు. యెహోవా దేవుడు మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అన్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకున్న కాడు. మహాపరిశుద్ధుడును జీవము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనను మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ ఆరాధన లేక ఎంతో మందిని నశించిపోతున్నారు ప్రభువా. మాకు ఇచ్చిన ఈ ఆరాధనను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము నాయన. నీవిచ్చిన మాకు ధన్యత భాగ్యాన్ని బట్టి ఎంతగానో తండ్రి మేము నాయన ఆనందపడుతున్నాము. ఈ ఆనంద వాక్యమును, మహిమ కలిగిన వాక్యాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ సుబుద్ధి కలిగిన జీవితము జీవించినట్లు, ప్రతి ఒక్కరూ నీకు విధేయులే జీవించినట్లు, నీ రాజ్యములో ఉండినట్లు ప్రతి ఒక్కరిని నడిపించమని వేడుకుంటున్నాను. నీ ఆత్మతో నింపి నడిపించమని, జీవము కలిగిన దేవుడును, కృప కలిగిన, కనికరమ కలిగిన మహాదేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ఈ ప్రార్థనను సమర్పించుకొని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడునుగా, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూమి అందు నేడు మనదిన ఆహారం నేడు మాకు దయచేయము. మారణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించు. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనావు. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.